పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషం అవుతుందా? ఇదిగో క్లారిటీ. ఆహార విషయంలో ఏవి పడితే అవి తినకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఒకేసారి కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటూ ఉంటారు. దీంతో ఏదైనా రెస్టారెంట్ లేదా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేద్దామంటే కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఒక పక్క నోరు లాగుతూ ఉంటుంది. మరోపక్క ఏదైనా అవుతుందేమో అని మనసులో భయంగా ఉంటుంది. ముఖ్యంగా పొట్లకాయ, గుడ్డు కలిపి వండకూడదు, తినకూడదు అని మన అమ్మమ్మలు, బామ్మలు చెబుతూ ఉంటారు. ఆ 2 కలిపి వండి తింటే విషం అవుతుందని అంటూ ఉంటారు. ఇలా పాయిజన్ అవుతుందన్నది నిజమో కాదో తెలియదు. ఎందుకైనా మంచిది అని చాలామంది ఆ రెండిటిని వంటకం జోలికే ఎవ్వరు కూడా వెళ్ళరు. ఆ రోజు గుడ్డు కూర వండితే పొట్లకాయను అవాయిడ్ చేస్తారు. ఈ విషయంపై పూర్తి స్పష్టత తెచ్చుకునేందుకు పదండి వెళ్దాం. పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుంది అంటుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం ఇలాంటి కాంబినేషన్ వంటకం తింటే ప్రాబ్లంగా ఉంటుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ కాంబోకి దూరంగా ఉండటమే మేలు. ఏదైనా ఆహార పదార్థాలను కలిపి వండుతున్నప్పుడు అవి 2 ఒకే సమయంలో డైజెస్ట్ అయితే ఎలాంటి సమస్య ఉండదు. పొట్లకాయలో నీటి శాతం చాలా ఎక్కువ కాబట్టి ఇది వెంటనే జీర్ణం అవుతుంది. కానీ గుడ్డులో చాలా రకాల ప్రోటీన్లు, పోషకాలు, మాంసకృతులు, కొవ్వులు వంటివి ఉంటాయి. దీంతో గుడ్డు జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది. ఈ 2 కలిసి తింటే జీర్ణ వ్యవస్థలో పలు యాసిడ్లు రిలీజ్ అయి గ్యాస్ ట్రబుల్ తదితర సమస్యలు వస్తాయి. కొందరికి కడుపులో మంట కూడా ఉంటుంది. ఈ సమస్యలు అందరికీ వస్తుందని చెప్పడం లేదు. జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారు ఎలా తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు.